श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎస్బి నాచనే నిన్నటి తరువాయి. ఒకసారి సందేశ్ మాసపత్రిక తెమ్మన్నాడు. నేను తెచ్చిచ్చాను. దాని ముఖ చిత్రం శ్రీకృష్ణునిది. శ్రీకృష్ణుని చుట్టూ ఓం అని ప్రణవం ముద్రించబడి ఆకర్షణీయంగా ఉంది. కాలురాం దానిని కత్తిరించి గోడ ఖండించాడు. దానిలో ఒక ప్రకటన ఉంది. హిజ్ మాస్టర్స్ వాయిస్, అంటే తన యజమాని స్వరం. గ్రామ్ఫోన్ రికార్డుల ప్రకటనది. ఆ ప్రకటనలో గ్రామ్ఫోన్ ముందు కూర్చుని ఉన్న కుక్క బొమ్మ ముద్రించబడి ఉంది. అప్పుడు మా ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరిగింది. కాలురాం, ఇవేమిటి? నేను, గ్రామ్ఫోన్ రికార్డుల వారిచ్చిన ప్రకటన. కాలురాం, ఇది శ్రీకృష్ణుడిచ్చిన ప్రత్యేక సందేశం. నేను, ఏమిటా ప్రత్యేక సందేశం? కాలురాం, కుక్క ఏం వింటుంది? నేను, గ్రామ్ఫోన్ నుండి వచ్చే సంగీతాన్ని. కాలురాం, కుక్క తన యజమాని స్వరం వింటుంది. దాన్ని చూడు, అది నిశ్చలంగా కూర్చుని ఎంత శ్రద్ధగా వింటుందో. మనం కూడా నిశ్చలంగా ఉండాలి. చూడు, నేను ఎలా కూర్చున్నానో నువ్వు కూడా అలాగే కూర్చుని ఏకాగ్రతతో వినాలి. అప్పుడు నీకు బాబా స్వరం వినిపిస్తుంది. లేదు, బాబా స్వరం, నీకు బాబా స్వరం ఎలా తెలుసు? కాలురాం, నాకు తెలుసు, కానీ నీకు చెప్పను. అనుభవం ద్వారా నువ్వే తెలుసుకో. కాలురాం రామ్ హరిరామ్ మంత్రాన్ని జపించడమే గాక కాగితాలపై కూడా వ్రాస్తూ ఉండేవాడు. ఆ కాగితాలు నా దగ్గర ఎన్నో ఉండేవి. ఒకసారి శ్రీ ఉపాసిని బాబా అందేరి వచ్చినప్పుడు తమకు అవి కావాలన్నారు. వారికి ఆ కాగితాలన్నీ ఇచ్చారు. 1924లో గాడ్గే బాబా వంటి మహాత్ములందరూ కాలురాంను చూడడానికి మా ఇంటికి వచ్చారు. 1926లో కాలురాంకు శరీరమంతా నీరు చేరి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మేము వాడికి బాబా ఊది మాత్రమే ఇచ్చాము. కానీ వ్యాధి కొంతకాలం కొనసాగింది. వైష్ణవులకు పర్వదినమైన ఒక కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, అంటే వేలాది యాత్రికులు పండరిపురంలోనూ ఇతర వైష్ణవ క్షేత్రాలలోనూ ఎంతో భక్తిపూర్వకంగా జరుపుకునే పర్వదినం ఏకాదశి నాడు కాలురాంకు అంతిమ గడియలు సమీపించాయి. నన్ను తన ప్రక్కకు పిలిచి జ్ఞానేశ్వరి తెమ్మన్నాడు. అందులో 13వ అధ్యాయాన్ని తెరిచాడు. అటువంటి బిడ్డను పోగొట్టుకుంటున్నందుకు నాకు దుఃఖం ఆగలేదు. కాలురాం నన్ను ఓదార్చుతూ, ఇందులో దుఃఖించేందుకు ఏముంది? ఈ 13వ అధ్యాయాన్ని పెద్దగా చదువు. నేను ఈరోజు వెళ్ళిపోతున్నాను అన్నాడు. దుఃఖభారంతో నేను చదవలేకపోయాను. అప్పుడు ఆ పుస్తకాన్ని తన ముందుంచుకొని తుది శ్వాస విడిచాడు. అట్లా పసితనంలోనే చనిపోవడం ఎంతో విచారకరమైనప్పటికీ కాలురాం ఉత్తమ జీవితానికి కార్తీక ఏకాదశి నాడు యుక్తమైన ముగింపు లభించింది. ఈ విషయం బాబాకు ముందే తెలుసు కాబట్టే 1918లో మాకు టెంకాయ ప్రసాదిస్తూ కన్నీరు కార్చారంటే అందులో ఆశ్చర్యం ఏముంది? బాబా అనుగ్రహం వల్ల నా వంశం నిలబడింది. 1922లో, అంటే కాలురాం తల్లి చనిపోయిన మరుసటి సంవత్సరం నా తల్లిదండ్రులు నాకు రెండవ వివాహం చేయడానికి సంబంధాలు వెతకసాగారు. 2 సంబంధాలు వచ్చాయి. ఒకటి ధనవంతులది, రెండవది పేదవారిది. మొదటి అమ్మాయికి 600 రూపాయల వరకు కట్న కానుకలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మా నాన్న ఆ సంబంధాన్ని ఖాయం చేయదలిచాడు. కానీ నాకు ఇష్టం లేదు. మా అమ్మకు సాయిబాబా కలలో కనిపించి ఆ ధనవంతుల సంబంధం చేసుకోవద్దని చెప్పి అంతర్ధానమయ్యారు. ఆ కలలోనే మా అమ్మ మరో అమ్మాయిని చూసింది. తరువాత ఒక పేద అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని తెలిసి ఆ అమ్మాయి పినతండ్రి మమ్మల్ని సంప్రదించాడు. మా అమ్మ వెళ్ళి అమ్మాయిని చూసింది. చిత్రంగా మా అమ్మ కలలో చూసింది ఆ అమ్మాయినే. ఆ అమ్మాయితోనే నా వివాహం 1922లో జరిపించారు. మాకు చాలామంది సంతానం కలిగారు. బాబా ఆశీస్సుల వల్ల వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. బాబా ఆశీస్సులో నేను మాట వరుస చెప్పడం లేదు. బాబా నన్ను రక్షించిన విధంగానే నా పిల్లలను కూడా ఎలా రక్షించారో తెలియజేస్తాను. 1926లో నా కుమారుడు సాయినాథ్ ఉరఫ్ హరీశ్వర్కు 8-9 నెలల వయసు ఉంటుంది. కాలురాం టపాసులు, బెంగాల్ అగ్గిపుల్లలు తెచ్చుకున్నాడు. వాటిని పిల్లలందరూ కలిసి కాల్చుకుంటున్నారు. ఒక పిల్లవాడు కాల్చిన అగ్గిపుల్లఒకటి విసిరేశాడు. అది సాయినాథ్పై పడి వాడికి తొడిగిన బట్టలు అంటుకుని రాజుకోసాగాయి. పిల్లలు ఆ ప్రమాదాన్ని గమనించకుండా ఆడుకుంటున్నారు. నా భార్య క్రింద వాకిట్లో ఏదో పనిలో ఉంది. అకస్మాత్తుగా ఒక ఫకీరు ఆమె ముందు ప్రత్యక్షమై
చేతితో మిద్దెను చూపిస్తూ అక్కడేం జరుగుతుందో చూడు అన్నాడు. ఆమె పరుగున మిద్దెపైకి వెళ్ళి సాయినాథ్ బట్టలు అంటుకుని ఉండడం చూసింది. వెంటనే సమయస్ఫూర్తితో మంటలు వ్యాపించకుండా బట్టలను పట్టుకుని చేతులతో నలిపి మంటలను ఆర్పివేసింది. చిత్రం ఏమంటే ఒంటి మీదున్న గుడ్డలు ముప్పాతిక భాగం కాలిపోయినా ఒళ్ళు కాలిన ఛాయలేమీ కనిపించలేదు. సరైన సమయంలో ఫకీర్ వచ్చి హెచ్చరించబట్టి పిల్లవాడు రక్షింపబడ్డాడు. మంటలను ఆర్పివేసిన తర్వాత నా భార్య బయటకు వచ్చి చూస్తే ఫకీర్ జాడే లేదు. ఈ ఫకీర్ ఎవరై ఉంటారు? ప్రమాదం జరుగుతున్న విషయం ఫకీర్ ఎలా తెలిసింది? జాగరూకతతో నా పిల్లలను గమనిస్తూ చివరి క్షణంలో తల్లిని పంపి వారిని కాపాడవలసిన అవసరం ఆ ఫకీర్కి ఏముంది? 1928లో సాయినాథ్కు 2 సంవత్సరాల వయసున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. ఆటలలో పరిగెత్తుతూ డాబా మెట్లపై నుండి పడిపోయాడు. క్రింద పెద్ద కుప్పగా చెత్త పేరుకునుంది. నేను ఆదుర్దాగా క్రిందికి వెళ్లి చూస్తే పిల్లవాడు క్షేమంగా ఎటువంటి గాయాలు లేకుండా నిల్చునున్నాడు. భయపడకండి, కింద పడకుండా బాబా నన్ను పట్టుకున్నారు అని పిల్లవాడు చెప్పాడు. 1932లో సాయినాథ్ తన తమ్ముడు వాసుదేవ్కు ఒక ఉంగరం ఇచ్చాడు. వాడు దానిని నోట్లో వేసుకున్నాడు. అది వాడి గొంతులో ఇరుక్కుపోయింది. సుమారు గంట సేపు ఇంట్లోని వారందరూ ఆందోళనతో దానిని బయటకు ఎక్కించడానికి ఏవేవో ప్రయత్నాలు చేశారు. కానీ అది బయటకు రాలేదు. చివరిగా వాడి నోట్లో కాస్త బాబా ఊది వేశాను. తరువాత గొంతులోనికి నా వేలు చూపించాను. ఉంగరం వేలికి తగిలింది. దానిని బయటికి తీయగలిగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. పంతొమ్మిది 1934లో వాసుదేవ్కి పొంగు అంటే మిజల్స్ పోస్తుంది. దానికి తోడు న్యూమోనియా వచ్చి ఛాతిపై పొండు లేచింది. వాడు క్రమంగా క్షీణించిపోసాగాడు. డాక్టరు ఆ పొండును ఆపరేషన్ చేసి తొలగించాలనుకున్నాడు. కానీ పిల్లవాడు బలహీనంగా ఉన్నందువల్ల ఆపరేషన్ చేసేందుకు వెనుకాడాడు. నేను పుండుపై ఆయింట్మెంట్ రాశాను. అది పగిలింది. డాక్టర్ ఏం చేయలేకపోయాడు. నేను ఈ డాక్టర్ను గాక నా డాక్టర్ అయిన శ్రీ సాయిబాబానే నమ్మదలిచాను. బాబాని ధ్యానించి పుండుపై ఊది రాశాను. అప్పుడు డిప్యూటీ కలెక్టర్ శ్రీ వసంతరావు మాధవ్ జాదవ్ నేను చేస్తున్నంతా గమనించి విస్తుపోయాడు. నువ్వు చేస్తున్న ఈ ఊది చికిత్స వల్ల పుండు మానుతుందని అనుకుంటున్నావా అని అడిగాడు. తప్పకుండా మానిపోతుందని చెప్పాను. ఎన్ని రోజుల్లో అని ప్రశ్నించాడు. 24 గంటల్లో అని చెప్పాను. ఆ రోజు రాత్రి బాబా నా కల్లో కనపడి 24 గంటలని ఎందుకు చెప్పావు? వెంటనే నేను చెప్పి ఉండాల్సింది అన్నారు. నా పొరపాటుకు క్షమించమని బాబాను కలలోనే వేడుకున్నాను. మరుసటి రోజుకి పుండు మానిపోయింది. జాదవ్ ఆశ్చర్యపోయాడు. న్యూమోనియాతో బాధపడుతున్న తన 4.5 సంవత్సరాల కుమారుని కొరకు బాబా ఊది ఆశీస్సులు కావాలని అడిగాడు. నేను జాదవ్కు బాబా ఊది ఇచ్చిన సమయానికి వాడు 6 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. వాడికి చికిత్స చేస్తున్న డాక్టరు ఆ జ్వరం 9 రోజులకు కానీ తగ్గదని చెప్పాడట. కానీ ఊది వాడిన మరుసటి రోజుకల్లా జ్వరం తగ్గిపోయింది. జాదవ్ కృతజ్ఞతాపూర్వకంగా 7 రూపాయలు ఇచ్చి శ్రీ సాయిబాబా సంస్థానంకు పంపమని కోరాడు. క్రిందటేడాది అంటే 1935లో ఒకరోజు మా ఇంట్లో స్టవ్ పై పాలు మరిగిస్తున్నారు. నా 2 ఏళ్ల కుమారుడు ఆనంద్ పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్లకు కర్ర తట్టుకొని స్టవ్ పై పడ్డాడు. సాధారణంగా అలాంటి సమయంలో మరిగిన పాలు పైన పడి చర్మము బొబ్బలెక్కటమో బట్టలు అంటుకొని కాలటమో జరుగుతుంది. కానీ బాబా కృప వల్ల ఏ హాని జరగలేదు. స్టవ్ ఓ ప్రక్కకు, పాలగిన్నె మరో ప్రక్కకు ఎగిరిపడ్డాయి. మధ్యలో వీడిపడ్డాడు. అలా బాబా ప్రమాదం నుండి తప్పించారు. ఈ సంవత్సరం అంటే 1936లో వాసుదేవ్ అతని తమ్ముడు కలిసి అల్మార్లు వెతుకుతుండగా పిల్లలున్న ఒక పెట్టి కనిపించింది. అది పిప్పర్మెంట్లు అనుకొని కొన్ని తమ్ముడికి ఇచ్చి కొన్ని తన నోట్లో వేసుకున్నాడు. అవి వెగటిగా ఉన్నందువల్ల తినలేక వాడు నాలిక వెళ్ళబెట్టి ఏడవసాగాడు. నా భార్య వచ్చి వాడు సున్నం తిన్నాడనుకొని తన వేలితో వాడి నోట్లో ఉన్నదంతా తీసివేసింది.
ఏమి తిన్నావని అడిగితే ప్రక్కనున్న చిన్న పెట్టెని చూపించాడు. అవి దీపావళి సమయంలో పిల్లలు కాల్చుకునే పాము మందు బెళ్ళలు. ఆ బెళ్ళలను ముట్టిస్తే వాటి నుండి బుసబుసమని వంపులు తిరుగుతూ పాములాంటి కుబుసాలు వస్తూ ఉంటాయి. వెంటనే వాటిని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టరు విష పదార్థం అంతా వాంతి అయ్యేందుకు మందిచ్చాడు. కానీ వాంతి కాలేదు. నేను వాడి నోట్లో ఊదీ తీర్థం పోశాను. కాసేపటికి వాడికి వాంతి అయింది. కడుపులో ఉన్న విష పదార్థం అంతా బయటకు వచ్చేసింది. పిల్లవాడు కాస్త కోలుకున్నాడు. ఇదంతా అయిన తర్వాత వాడు తన తమ్ముడికి కూడా బెళ్ళలు ఇచ్చినట్టు చెప్పాడు. దాన్ని కొద్దిగానే తినందువల్ల వాడికి ఏమీ కాలేదు. అయినప్పటికీ మేము బాబాను స్మరించి వాడికి కూడా బాబా ఊదీ తీర్థం ఇచ్చాము. వాడు కూడా వాంతి చేసుకున్నాడు. క్యాషియర్గా పనిచేస్తున్న ఒక అతని ఆఫీస్ ఖాతాలో గత సంవత్సరం 3,500 రూపాయలకు లెక్క తేరలేదు. అంటే లోటు కనిపించింది. ఆ మొత్తాన్ని అతనే కాజేశాడని అతనిపై నేరం మోపబడింది. ఆపదలో ఉన్న ఆ క్యాషియర్ని ఒక స్నేహితుడు నా దగ్గరికి పంపాడు. క్యాషియరు సాయిబాబాను ఒక మహమ్మదీయునిగా భావించటం వల్ల వారి పట్ల అయిష్టత ఉండేది. నేను అతనికి సాయిబాబా యొక్క మహిమల గురించి చెప్పి అతన్ని కాపాడగలవారు బాబా ఒక్కరేనని, వెంటనే షిరిడీ వెళ్ళి క్షమించమని ఆర్థించి సహాయం కొరకు ప్రార్థించమని చెప్పాను. నా సలహా మేరకు అతను షిరిడీ వెళ్ళాడు. బాబా ఫోటోను తెచ్చుకొని సగున్మేర్ నాయక్ సహాయంతో దాన్ని బాబా సమాధిపై పెట్టి ఆర్తిగా ప్రార్థించాడు. తర్వాత ఫోటోను తీసుకుని షిరిడీ నుండి తిరిగి వచ్చాడు. అప్పటి నుండి అతని పరిస్థితులు మెరుగుపడసాగాయి. ఆఫీస్ ఖాతాలో తగ్గిన 3,500 రూపాయలు జమ కట్టడానికి అతనికి 8 రోజులు గడువు ఇచ్చారు. అతను సకాలంలో డబ్బు చెల్లించాడు. ఆ విషయం అంతటితో సమసిపోయింది. అతను అనుకున్నట్లు అతన్ని విచారించడం కానీ, ఉద్యోగం నుండి తొలగించడం కానీ జరగలేదు. వీసీ చిట్నీస్ అనే అతనికి కూడా బాబా నుండి ఇదే విధమైన సహాయం అందింది. చిట్నీస్ తనను ఉద్యోగం నుండి తొలగించిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు. నేను అతడి బరువు బాధ్యతలన్నీ బాబాపై మోపి షిరిడీ వెళ్ళి వారిని ప్రార్థించమని చెప్పాను. అతను అలాగే చేశాడు. తర్వాత అతన్ని తిరిగి ఉద్యోగంలో చేర్చుకున్నారు. నా కుటుంబ సభ్యులు సద్గతి పొందటానికి బాబా ఎలా సహాయపడ్డారో తెలియజేస్తాను. నా తల్లిదండ్రులు సాయిబాబా భక్తులు. 1926లో మా అమ్మ చనిపోయే నాటికి ఆమెకు 70 సంవత్సరాలు. ఆమె చివరి శ్వాస విడిచేంత వరకు సాయిబాబా ఫోటోను తన ముందుంచుకుంది. చనిపోయే ముందు ఆమె నన్ను తన ప్రక్కన కూర్చొని విష్ణు సహస్రనామాన్ని పెద్దగా చదవమని చెప్పింది. నేను అలాగే చేశాను. ఆమె రామ్ రామ్ అంటూ తుది శ్వాస విడిచింది. నా రెండవ భార్య 1929లో మరణించింది. ఆమె సద్గతి పొందటానికి నేను చేయగలిగిందంతా చేయదలిచి ఆమె చితాభస్మాన్ని అస్థికలను నాసిక్లోని గోదావరిలో కలిపి తగిన విధంగా శ్రాద్ధ కర్మలు జరపదలిచాను. కానీ కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి. మా నాన్నగారికి సుస్థి చేసింది. భార్య పోయిన దుఃఖంతో పాటుగా తదుపరి కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు కావలసిన డబ్బు సమకూర్చుకోవటం వంటి భారాలు నాపై పడటంతో నాకు ఏం చేయాలో తోచలేదు. ఎలాగో 80 రూపాయలు జేబులో వేసుకొని నా 3 సంవత్సరాల చిన్న బిడ్డను ఇంట్లో వదిలి నాసిక్కు రైల్లో బయలుదేరాను. విక్టోరియా స్టేషన్లో ఒక తోటి ప్రయాణికుడు కలిశాడు. అతను నా కోసం ఎంతో శ్రమ తీసుకొని నా ప్రయాణం మొదలైనప్పటి నుండి నాకెంతో సహాయపడ్డాడు. అతను, మీరెక్కడికి వెళుతున్నారు? నేను, నాసిక్. అతను, మీరెందుకు కంబళ తీసుకెళ్ళటం లేదు? అక్కడ రాత్రుళ్ళు చలి అధికంగా ఉంటుంది. నేను, అంత అవసరం అనిపించలేదు. అయినా ఇవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. 3 సంవత్సరాల బిడ్డను వదిలి నా భార్య వారం క్రితం చనిపోయింది. అతను నన్ను కాసేపు నిరీక్షించమని చెప్పి ఒక స్నేహితుని పిలిచి ఒక దుప్పటి రగ్గు తెప్పించి నాకు ఇచ్చాడు. నేను, ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తప్పించగలిగారు? అతను, మేము నివాసం ఉండేది ఇక్కడ దగ్గరలోనున్న బొంబాయి ఆర్ట్స్ స్కూల్లో. ఈ చుట్ట కాల్చండి అంటూ ఒక చుట్టనిచ్చాడు. నేను, చుట్ట తీసుకొని మీ పేరేమిటి, మీరేం చేస్తుంటారో తెలుసుకోవచ్చా? అతను, నా పేరు గణపతి శంకరు. నేను ఆ పాఠశాలలో ప్యూన్గా పనిచేస్తుంటాను. మీరిక దేనికి ఆందోళన చెందకుండా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళ్తున్నాను.
స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను. మీరు నాసిక్ ఎందుకు వెళ్తున్నారు? అతను ఊరికే చూడటానికి. మా సాహెబ్ సిమ్లా వెళ్ళాడు. అందువల్ల నాకు నాసిక్ వెళ్ళటానికి అవకాశం దొరికింది. నేను పడుకున్నాను. అతను మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి, లేదా నా చేతికి ఇస్తే నా స్టీల్ ట్రంక్ పెట్టెలో భద్రంగా దాస్తాను. నేనేమీ సంకోచించకుండా నా దగ్గరున్న 80 రూపాయలు అతనికి ఇచ్చి పడుకొని నిద్రపోయాను. నాసిక్ దగ్గరలో ఉన్న గోటి స్టేషన్లో అతను నన్ను నిద్ర లేపాడు. మొహం కడుక్కొని ఇద్దరం టీ తాగాము. దానికి అతనే డబ్బులు ఇచ్చాడు. తర్వాత నాసిక్ రోడ్డు స్టేషన్లో దిగి బస్సులో ప్రయాణించి నాసిక్ చేరాము. మీరు దేనికి శ్రమ పడవద్దు. మీరు పూజారి అంటే బడ్జీ దగ్గరకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేను చూసుకుంటా అని అతను నాతో చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నాసిక్ చేరినప్పటి నుండి 12వ రోజు చేసే కర్మకాండ వరకు నా వెంటే ఉండి ఒక ఫ్యూన్లాగా అన్నీ అతనే చూసుకున్నాడు. ఆ విషయాలన్నీ అతనికి బాగా తెలిసి ఉండడంతో శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేయించాడు. ఒక బ్రాహ్మణుణ్ణి ఏర్పాటు చేసి పిండాన్ని రామగుండ్ దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. రామగుండ్ దగ్గరున్న గోదావరిలో అస్థికలను ఎలా కలపాలో, ప్రవాహ వేగానికి అవి కొట్టుకొని పోకుండా ఎలా గట్టిగా పట్టుకోవాలో కూడా వివరించాడు. చిత్రమైన విషయం ఏమిటంటే, అతను చెప్పినట్లు నేను అస్థికలను ఎంత గట్టిగా పట్టుకున్నప్పటికీ అవి కలకండలాగా వేగంగా కరిగి గోదావరిలో కలిసిపోయాయి. 12వ రోజు గణపతి శంకర్ను బొంబాయి రావాల్సినదిగా అతనికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. అతను నా దగ్గర తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్క చెప్పాడు. తర్వాత నాసిక్లోనున్న దేవాలయాలన్నిటికీ తీసుకుని వెళ్ళి దర్శనం చేయించాడు. అక్కడ ఒక దేవాలయంలో ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను తనకొచ్చిన టెలిగ్రామ్ చూపించాడు. కర్మకాండ చేసిన బ్రాహ్మణుడు గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికి ఎంతో శాస్త్ర పరిజ్ఞానం ఉందని మెచ్చుకున్నాడు. మామూలుగా ఆ బ్రాహ్మణుడు అశుభ కార్యాలకు ముందు విఘ్నేశ్వర పూజ అనవసరం అని తలచి ఆ పూజ జరపకపోతే అతను చేస్తున్నది సరైన పద్ధతి కాదని గణపతి శంకర్ చెప్పాడు. అయినప్పటికీ ఆ పూజారి సంశయిస్తుంటే ఒక పండితుడిని అడగమని చెప్పాడు. ఆ పండితుడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. గణపతి శంకర్ తన అడ్రస్ ఇచ్చి నన్ను అంధేరిలో కలుస్తానని చెప్పి ఆ రోజే తిరిగి వెళ్ళిపోయాడు. నేను నాసిక్ నుండి బొంబాయి తిరిగి వెళ్ళిన తర్వాత నాకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ నన్ను కలవకపోవడంతో నేను బొంబాయి ఆర్ట్స్ స్కూలుకు వెళ్ళాను. అక్కడ విచారిస్తే గణపతి శంకర్ అను పేరుగల వారెవరూ ప్యూన్గా ఆ స్కూల్లో పనిచేయడం లేదని ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. నేను ఆశ్చర్యపోయాను. నా నుండి ఏమీ ఆశించక నా కొరకు అంత శ్రమపడి నా భార్య సద్గతికి సహాయపడిన ఈ గణపతి శంకర్ ఎవరు? అతను శ్రీ సాయిబాబా కాక ఎవరై ఉంటారు? 1927లో కాళూరాంకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు షిరిడీ తీసుకెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేయించాను. నన్ను దేవపూర్ వెళ్ళి అక్కడున్న పవిత్ర శిలలను పూజించమని బాబా చెప్పిన ఆదేశం నేను నిర్లక్ష్యం చేశాను. నేను దేవపూర్ వెళ్ళనే లేదు. ఆ విషయం అప్పుడు షిరిడీ వచ్చి ఉన్న ఒక మహాత్ముడి ద్వారా మళ్ళీ తెలియజేశారు. వారిని నేను అంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. వారి పేరు శ్రీపాద నర్సోబా పాంచ్లే గాంకర్. వారు నాను మహారాజుగా వ్యవహరింపబడేవారు. అప్పుడు వారి వయసు 15 సంవత్సరాలు. నేనెవరో, సాయిబాబా నాకు ఉపదేశం గురించి ఏమి చెప్పారో అన్న విషయాలు ఆయనకు తెలియవు. అయినా వారంతటా వారే దేవపూర్ వెళ్ళావా అని అడిగారు. నేను విసిపోతూ వెళ్ళలేదు నాను మహారాజు. ఎందుకు వెళ్ళలేదు? నేను దేవపూర్లోని మా గురు పరంపరలో నేను గురువుగా స్వీకరించి ఉపదేశం పొందేందుకు వయసులో నాకన్నా పెద్దవారు ఎవరూ లేరు నాను మహారాజు.
అయితే ఏమైంది? నా గురువు నాకన్నా చిన్నవారు. వారి పేరు దోయి ఫోడే. నీ గురువు పేరు భగత్. నాను మహారాజు తమ గురువును నాకు చూపిస్తానని మాట ఇచ్చారు. నాను మహారాజు గుర్తుకు తెచ్చిన బాబా ఆదేశాన్ని నెరవేర్చడానికి దేవపూరి వెళ్ళి ఉపదేశం పొందాను. మరుసటి సంవత్సరం నాను మహారాజ్ బొంబాయి వస్తున్నట్లు నాకు సమాచారం అందింది. వారిని దర్శించేందుకు నేను విక్టోరియా స్టేషన్కు వెళ్ళాను. రైలు వచ్చి ఆగింది. నాను మహారాజ్ ఒక బోగీలో ఉన్నారు. వారిని చూడడానికి వచ్చిన జనం మధ్యలోనున్న నన్ను పిలిచి వారి గురువును చూపించారు. వారు 8 సంవత్సరాల బాలుడైన శ్రీపాద రామకృష్ణ దోయి ఫోడే. శ్రీ దోయి ఫోడే ప్రస్తుతం గుంటూరులో అప్పటి మద్రాసు రాష్ట్రం మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నాను. అప్పటి మద్రాసు రాష్ట్రం శ్రీ దోయి ఫోడే ప్రస్తుతం గుంటూరులో మెట్రికులేషన్ విద్య అభ్యసిస్తున్నారు. 1928 తర్వాత నాను మహారాజును నేను దర్శించలేదు. నేను ప్రార్థించినంతనే అన్యులను సైతం బాబా కాపాడిన ఒక సంఘటన గురించి చెప్పి నా అనుభవాల సుదీర్ఘ వివరణను ముగిస్తాను. 3/12/1923 నాడు ఆంధేరిలోని మా ఇంటిలో కూర్చొని యథాలాపంగా వీధి వైపు చూస్తున్నాను. అప్పుడు నోయల్ అను అతడు కారు నడుపుకుంటూ వచ్చి ఒక చిన్న పాపను, అంటే విఠల్ కుమార్తెను గుద్దేశాడు. బాబా, పాపను కాపాడు అని నేను బాబాను ప్రార్థించాను. కారు ఆగిపోయింది. నేను కిందకి వచ్చి వెంటనే పాపను హాస్పిటల్కు తీసుకెళ్ళాను. కారు అకస్మాత్తుగా ఆగకుంటే పాప కారు కింద పడి నలిగిపోయి ఉండేది. కారుకు బ్రేకు పనిచేయటం లేదు. కారు ఎలా ఆగిందో అని పరిశీలించినప్పుడు బ్రేకు వేయకపోయినా ఎలాగో గేరులోనికి ఒక రాయి పోయి హఠాత్తుగా కారు నిలిచిపోయిందని తెలుసుకున్నాము. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. పాపను పరిశీలించిన సబ్ అసిస్టెంట్ సర్జన్ పాపకు ప్రమాదకరమైన దెబ్బలు తగిలాయని, బ్రతకడం కష్టమని చెప్పారు. నేను బాబా కాపాడుతారని చెప్పాను. పాప 15 రోజులు హాస్పిటల్లో ఉండి కోలుకునింది. కానీ మాట పడిపోయింది. అలా 9 నెలలు గడిచాయి. ఒకరోజు దాసగన్ మహారాజు అంధేరికి వచ్చినప్పుడు ఆయనకు పాప విషయం చెప్పాను. మహారాజు పాపకు మరలా బాబా ఊదిని ఇవ్వమని సలహా ఇచ్చాడు. నేను ఆ పాప నోట్లో ఊది వేశాను. వెంటనే పాప మాట్లాడసాగింది. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. ఆ పాప ఇప్పటికీ జీవించి ఉంది, చక్కగా మాట్లాడుతుంది. నేను ఇతరులకు సహాయం చేసేందుకు కూడా బాబా పలు అవకాశాలు కల్పించారు. 1926లో బాబా నా కలలో కనిపించి కె.జి. కొఠారే అను న్యాయవాది దగ్గరికి వెళ్ళి అతను చేయదలుచుకుంటున్న పనిని వద్దని చెప్పమని ఆదేశించారు. ఆ ఆదేశం అస్పష్టంగా ఉన్నప్పటికీ నేను వెళ్ళి అతనికి బాబా సందేశం అందజేశాను. తను గృహస్థాశ్రమం విడిచి సన్యాసం స్వీకరించదలిచానని, కానీ బాబా ఆదేశం మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నానని చెప్పి అతను నాకు కృతజ్ఞతలు తెలియజేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శరత్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 23వ తేదీ 1936 రాది 8 బొంబాయి. శ్రీ నారాయణ ఆశ్రమ్ సన్యాసి మరియు వేదాశ్రమ స్వామి, తారక్ మఠ్, దుర్గా ఘాట్, కాశీ భక్తుడు. వయస్సు 58 సంవత్సరాలు. వామన్ మఠ్, గంగాపూర్ బాయి, సతారా జిల్లా. 1910లో దాసహను మహారాజ్ కీర్తనల ద్వారా నాకు సాయిబాబా యొక్క పేరు, గొప్పతనం తెలిసాయి. వారు జీవించే ఉన్నారా అని ఆయనను అడిగాను. అవును, షిరిడీలో ఉన్నారని చెప్పారు. 5 రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి వారిని దర్శించాను. ఆ తరువాత 6 నెలల్లో 9 సార్లు షిరిడీ వెళ్ళి బాబాను దర్శించడం జరిగింది. అటు పిమ్మట కూడా తరచూ బాబా వద్దకు వెళ్ళేవాడిని. నేనప్పుడు కస్టమ్స్ శాఖలో పనిచేస్తూ ఉండేవాడిని. 31 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తరువాత
1926లో ఉద్యోగ విరమణ చేసి పింఛను తీసుకుంటున్నాను. 1927 నుండి 1930 వరకు నర్మదా ప్రదక్షిణలో గడిపాను. 1931లో సన్యాస దీక్ష స్వీకరించి నారాయణ్ ఆశ్రమ్ అను పేరుతో వ్యవహరించబడుతున్నాను. నా పూర్వాశ్రమ నామం టోసర్. 1895లో మొదటిసారిగా నా గురువును కలలో దర్శించాను. తరువాత 1910లో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించినప్పుడు నన్ను కలలో ప్రభావితం చేసింది సాయిబాబానే అని తెలుసుకున్నాను. నర్మదా నదీ తీరాన నాందోడ్ అనగా గుజరాత్ సమీపంలో ఉన్న గరుడేశ్వర్లోని శ్రీ వాసుదేవానంద సరస్వతికి బాబాతో అనుబంధం ఉండేది. వారు 1915లో విదేహులయ్యారు. నేను 1918 తరువాతే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామిని ఆశ్రయించాను. సాయిబాబా నన్ను వారి సంరక్షణలో ఉంచారని నా నమ్మకం. తరువాత 1931లో కాశీలో తారక్మఠ్, దుర్గాఘాట్ ఉన్న వేదాశ్రమ స్వామి నాకు సన్యాస దీక్షను ప్రసాదించారు. నేను ఎక్కువగా వాయిలో ఉండేవాడిని. నా ఆధ్యాత్మిక పురోగతిపై శ్రీ సాయిబాబా ప్రభావాన్ని మాటలలో వర్ణించలేను. శ్రీ సాయిబాబా వివిధ భక్తులతో విభిన్న రీతులతో వివరించేవారు. సాయిబాబా కేంద్ర బిందువై ఒక్కొక్క భక్తుణ్ణి ఒక్కొక్క పరిధిలో ఉంచేవారు. బాబా దగ్గరకు ప్రాపంచిక కోరికలతో వచ్చేవారు ఎక్కువగాను, ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు వచ్చేవారు తక్కువగాను ఉండేవారు. బహుశా హరి సీతారాం దీక్షిత్, చాందోర్కర్, దాబోల్కర్లు బాబా ప్రబోధాన్ని ఆశించి వారిని ఆశ్రయించి ఉండవచ్చు. వారిలో ఎవరైనా ఆత్మనిష్టను సాధించారా లేదా ఆ చేరువకైనా వచ్చారా అన్నది ప్రశ్నార్థకమే. బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆధ్యాత్మికంగా ప్రారంభ దశలోనే ఉన్న దీక్షితుకు అతని భక్తిని పెంపొందించడానికి ఏకనాథ భాగవతం, భావార్థ రామాయణం పారాయణ చేయమని బాబా ఆదేశించారు. మన అభివృద్ధికి బాబా ప్రత్యక్ష సన్నిధే అవసరం లేదని నా అభిప్రాయం. నేను షిరిడీలో ఉన్నప్పుడు మసీదులో బాబా వద్ద గాక ఎక్కువగా సాటేవాడాలో కూర్చుని ఉండేవాడిని. వాడాలో కూడా బాబా ప్రభావం ప్రస్ఫుటంగా అనుభవమయ్యేది. బాబా తమ వద్దకు వచ్చిన భక్తుని శిరస్సును ప్రత్యేక రీతిలో స్పృశించేవారు. కొందరి తల నిమిరేవారు, కొందరి తలపై తట్టేవారు, మరి కొందరి తలను అదిమిపెట్టి గట్టిగా నొక్కేవారు. అలా చేసేటప్పుడు ఆ భక్తునిలోనున్న సంకుచిత భావాలన్నింటినీ అణగద్రొక్కి వాటిని బయటికి నెట్టివేస్తున్నారా అనిపించేది. ఒక్కొక్క స్పర్శ ప్రభావం ఒక్కో విధంగా ఉండి భక్తుల భావనలలో, అనుభూతులలో గొప్ప మార్పు తీసుకుని వచ్చేది. ఇది బాబాకే సొంతమైన విలక్షణ పద్ధతి. అంతేగాక వారు అదృశ్య రీతిలో భక్తుల స్వభావాలను సంస్కరించి వారిలో గొప్ప పరిణతి తెచ్చేవారు. సమస్త జీవులలోని తేడాలన్నీ మిథ్య అని, వాటి అన్నింటిలో అంతర్లీనంగా ఉన్న సత్యం ఒక్కటేనని వారు వాచా బోధించకుండానే నాకు తెలియజేశారు. నేను మొదటిసారి షిరిడీ దర్శించిన తరువాత బహుశా 1913 లేక 1914లో ఆ అనుభవం కలిగింది. నాకు తెలిసినంత వరకు ఇటువంటి సత్యాలను గురించి బాబా ఎప్పుడూ మాట్లాడలేదు. నిజానికి అంతటి విషయాలను వినే అర్హత కలిగిన వారు లేరు. బాబా ఎప్పుడు మహావాక్యాలు గాని, శంకరాచార్య ఆత్మబోధ, వివేక చూడామణి మొదలైన వాటిలోని విషయాలు గాని చెప్పగా నేను వినలేదు. దీక్షితు, దాబోల్కర్ బాబా నాకు ప్రసాదించిన అనుభవాల గురించి తెలపమని అడిగారు. కానీ నేను వారికి నా అనుభవాలను ఎన్నడూ వెల్లడి చేయలేదు. నేను 1910లో షిరిడీ వెళ్ళినప్పుడు బాబా వద్దకు భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు కాదు. అప్పట్లో బాబా ఎక్కువ సమయం మౌనంగానే గడిపేవారు. తరువాత బొంబాయి నుండి భక్తులు అసంఖ్యాకంగా రాసాగారు. ఫలితంగా భక్తులు కొత్త పద్ధతులు, కొత్త ఆచారాలు ప్రవేశపెట్టి బలవంతంగా బాబాపై రుద్దసాగారు. భక్తులు వారి వారి అభిరుచులకు అనుగుణంగా ప్రవేశపెట్టిన ఈ వైభవాలు, అలంకారాల వలన స్వయం ప్రకాశమైన బాబా మహత్యం మరుగున పడింది. దీని వలన వారు ఒక భూలోక వైభవ విశేషంగా మిగిలిపోయారు. భక్తులు అసంఖ్యాకంగా రావడం మొదలుపెట్టినప్పటి నుండి బాబా ఎక్కువగా నీతి కథలు,
దృష్టాంతాల రూపంలో మాట్లాడేవారు. బాబా నాతో మాట్లాడింది తక్కువే అయినా దృష్టాంతాల రూపంలో కాకుండా ఎప్పుడూ స్పష్టంగా సూటిగా మాట్లాడేవారు. వీరి తత్వము అక్కల్కోట మహారాజు గారి తత్వము ఒకే విధంగా ఉండేవని నా అభిప్రాయం. ఈ విషయం అక్కల్కోట మహారాజు గారి జీవిత చరిత్ర చదివితే అర్థమవుతుంది. అక్కల్కోట మహారాజు కూడా అద్వైతాన్ని గురించి మాట్లాడలేదు. కర్మ మార్గాన్ని అనుసరిస్తూ సగుణతత్వాన్ని ప్రోత్సహిస్తూ భక్తులను ఉద్ధరించేవారు. భక్తులను వాళ్ళు ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు బాబా ప్రయత్నించేవారు. నాందేడు అనగా నిజాం రాష్ట్రం సమీపంలోని డాంగార్ టాక్లే అను గ్రామంలో నివసిస్తున్న బ్రాహ్మణుడు గృహస్థుడైన దాజీ మహారాజును సాయిబాబా తమ సోదరునిగా వ్యవహరించినట్లు దాసగణ మహారాజు నాతో చెప్పారు. 1914లో ఒకరోజు దాజీ మహారాజ్ సాయిబాబా మారుతి రూపంలో నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఉరుముల వంటి శబ్దాలు వినిపించాయని చెప్పారట. దాజీ మహారాజ్ గాయత్రి పునశ్చరణ చేసేవారు. వారు 1934లో నిర్యాణం చెందారు. నేను మా తండ్రి గారు మారుతిని పూజించేవాళ్ళం. నేను 1918లో బిలేపార్లేలోని హనుమాన్ వీధిలో ఒక మందిరాన్ని నిర్మించి దానిలో హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశాను. సాయిబాబానే హనుమంతుడు అన్న విషయం గుర్తు చేసుకుని ఆ మూర్తికి శ్రీ సాయి హనుమాన్ అని పేరు పెట్టాను. ఆ మందిరాన్ని నా సోదరునికి బహూకరించాను. బిలేపార్లేలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజే షిరిడీలో వజే అను బ్రాహ్మణునికి బాబా 25 రూపాయలు ఇచ్చి సత్యనారాయణ పూజను జరిపించమని ఆదేశించారట. ఈ రెండు సంఘటనలకు సంబంధం ఉన్నట్లు భక్తులు చెప్పుకుంటారు. నేను షిరిడీ వెళ్ళిన మొదట్లో సాంప్రదాయాలకు మతాచారాలకు వ్యతిరేకిని, సిద్ధులని లక్ష్య పెట్టేవాడిని కాదు. షిరిడీలో ఉన్నప్పుడు బాబా చావడి ఉత్సవానికి కూడా అరుదుగా మాత్రమే హాజరయ్యేవాడిని. నా పద్ధతులు చూసిన వాళ్ళెవరైనా నేను బ్రాహ్మణుడును అని చెబితే నమ్మేవారు కాదు. క్రమంగా నాకు ఆచార వ్యవహారాల పట్ల గౌరవం పెరిగింది. నాకు పెళ్లి కాకముందు నుండే సన్యాసంపై మక్కువ ఉన్నా అది 1931లో మాత్రమే సాధ్యమైంది. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు నేను సన్యాసం తీసుకునేందుకు దారి తీశాయి. నా 2 పిల్లలు పుట్టిన కొంతకాలానికే ఒకరు 1900లో మరొకరు 1915లో మరణించారు. సన్యాసానికి బ్రహ్మచర్యం ప్రధానం. నాకు భార్య ఉన్నప్పటికీ నా బ్రహ్మచర్యానికి ఆటంకం కాలేదు. తల్లిపై ప్రత్యేకమైన మమకారం ఏమీ చూపించకుండా అందరిలో ఒకరుగా మాత్రమే భావించినట్లయితే సన్యాసానికి అవరోధం కాదు. నాకు సన్యాసం తీసుకోవాలనే సంస్కారమే గొప్ప ప్రేరణ అయ్యింది. శ్రీ సాయిబాబా నాతో గాని మరెవ్వరితో గాని సన్యాస ఆశ్రమం యొక్క ఆవశ్యకతను గురించి దానిలోని కష్టనష్టాల గురించి మాట్లాడినట్లు నేను ఎరుగను. కుల మత మార్పిడిలు, ఆచారాలు, గురువు, సాధనా పద్ధతుల గురించి బాబా చెప్పేది ఒక్కటే, ఎవరికి ప్రాప్తించిన దానితో వారు తృప్తి పడుతూ జీవితం కొనసాగించాలి అని. ఆత్మ సాక్షాత్కారానికి సహాయపడేవాడే గురువు. నీకతడు ఒక మాధ్యమంగా మాత్రమే ఉపయోగపడగలడు. స్వయంగా నీవే సాధన చేసి ఆధ్యాత్మిక పురోగతిని సాధించాలి. నేను ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించేందుకు శ్రీ సాయిబాబా నాకు అలాంటి మాధ్యమంగా ఉపయోగపడ్డారు. నేను షిరిడీ వెళ్ళక ముందు 1900 సంవత్సరంలో కోల్హాపూర్లోని వినాయక భట్ సాదలే అను సాధువును కలిశాను. వారు నాచే యోగ వాసిష్టంలోని భాగాలను శ్రద్ధగా పఠింపచేశారు. వారు కూడా నాకొక మాధ్యమమే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కరి సహాయంతో నిలకడగా సాధన చేసి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत బాబూజీ की जय. మే 21వ తేదీ 1936 శ్రీమతి తారాబాయి సదాశివ తర్కట్, శ్రీమతి మేనేజర్, హోలీ సిటీ. శ్రీమతి తారాబాయి సదాశివ తర్కట్ తమ అనుభవాలను శ్రీమతి మేనేజర్ అనే పేరుతో వెల్లడించారు.
శ్రీ సాయిబాబాను వర్ణించడం కానీ వారితో మా అనుబంధాన్ని వివరించడం కానీ అంత సులభం కాదు. బాబాకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చరించుకుందాం. ఒకసారి మా పాపకు 15 నెలలప్పుడు జబ్బు చేసింది. మా పాప అనారోగ్యం గురించే బాధపడసాగాను. ఆ సమయంలో మా వారి సోదరుడు షిరిడీ నుండి వచ్చి శ్రీ సాయిబాబా మహిమల గురించి గొప్పగా చెప్పాడు. అప్పుడు పాప కోలుకుంటే పాపను తీసుకొని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకుంటానని మొక్కుకున్నాను. పాప జబ్బు నయమైంది. వెంటనే మొక్కు చెల్లించడానికి షిరిడీ వెళ్ళాము. ప్రథమంగా బాబాను దర్శించినప్పుడు ఎవరైనా అమితంగా ఆకర్షించేది వారి కళ్ళు. వారు శక్తివంతమైన చూపు మన అణువణువులోకి చొచ్చుకొని వెళ్ళి పరిశీలిస్తుండేది. ఎవరూ బాబా కళ్ళల్లోకి ఎక్కువసేపు చూడలేకపోయేవారు. వారి నిశిత దృష్టిని తట్టుకోలేక తలవంచి నమస్కరించేవారు. శ్రీ సాయిబాబా గొప్ప మహిమాన్వితులు. బాబాను దర్శించిన వారెవరైనా వారు అంతర్యామి అని, వారు మన హృదయములలోనే కాక శరీరంలోని అణువణువులోనూ ఉన్నారన్న అనుభూతిని పొందుతారు. బాబా మాట్లాడే కొద్ది మాటలు సంజ్ఞలను బట్టి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వజ్ఞులని భక్తులు తెలుసుకుంటారు. బాబాను ఒకసారి దర్శించిన తరువాత వారికి సర్వస్వ శరణాగతి చెందడం కన్నా చేయవలసింది మరేదీ ఉండదు. జీవితంలో అడుగడుగునా ప్రతి చిన్న విషయంలోనూ బాబా మనకు దారి చూపి సహాయపడతారు. బాబాను దేవుడని పిలవండి లేదా సహజ స్థితిలోనున్న సత్పురుషుడనండి. వారు అంతర్యామి. అత్యంత శక్తిమంతులైన వారి సన్నిధిలో ఎలాంటి సందేహాలకు భయాలకు తావుండదు. వారిని శరణు వేడడం ఒక్కటే శ్రేయస్కరమని అనిపిస్తుంది. బాబాను దర్శించిన వెంటనే వారు శక్తి, సర్వజ్ఞత, సర్వవ్యాపకత అనుభవం అవటం మొదలవుతుంది. సర్వకాల సర్వావస్థలయందు వారి కృపాదృష్టి మనపై ఉంటుందని, మనకు ఏ ఆపద వాటిల్లదనే నమ్మకం ఏర్పడుతుంది. నేను షిరిడీ వెళ్ళిన మొదటి రోజులలో బాబా అంతర్యామిత్వానికి సంబంధించి నాకు కలిగిన లేదా నేను తెలుసుకున్న అనుభవాలను వివరిస్తాను. ఆ రోజుల్లో షిరిడీ వీధి దీపాలు, పరిశుభ్రత వంటి కనీస సౌకర్యాలు కూడా లేని కుగ్రామం. తరువాత కాలంలో అభివృద్ధి చెందింది. కానీ అప్పట్లో వీధి దీపాలు లేనందువల్ల షిరిడీ వీధులన్నీ చీకటిగా ఉండేవి. ఒక రాత్రి నేను వీధిలో నడుస్తూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాను. నేను ఏదైనా శబ్దం విను దేన్నైనా చూడటం వలన ఆగిపోలేదు. నాకెందుకో ఆగిపోవాలనిపించి ఆగిపోయాను. అలాగే కొద్ది సమయం గడిచింది. ఎవరో దీపం తెచ్చారు. ఆ దీపం వెలుగులో చూస్తే నా ముందు ఒక పాము నిశ్చలంగా పడుకొని ఉంది. నేను ఆగకుంటే తరువాత వేయబోయే అడుగు పాము మీద పడి ఉండేది. నేను ఒక్క అడుగు వేసి ఉన్నా ఎంతో ప్రమాదం జరిగేది. నాకు అక్కడ పాము ఉందని తెలిసే అవకాశమే లేదు. మరి పాముకు సరిగ్గా అడుగు దూరంలో నేనెందుకు అకస్మాత్తుగా ఆగిపోయాను? సరిగ్గా ఆ సమయానికి ఎవరో దీపం తెచ్చి నా ముందన్న ప్రమాదాన్ని చూపించడం ఎలా జరిగింది? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. అనుక్షణం జాగరూకతతో తమ భక్తులను గమనిస్తూ రక్షిస్తున్న సర్వాంతర్యామి అయిన బాబా అనుగ్రహమే అది. అలా ఎన్నోసార్లు బాబా నన్ను మృత్యువు నుండి కాపాడారు. ఆ సంఘటనలు తరువాత చెబుతాను. మేము మసీదు వెళ్ళి బాబా సన్నిధిలో కూర్చునేవాళ్ళం. సాధారణ సమయాలలో ఎవరైనా బాబాను దర్శించవచ్చు. దీనికి ప్రత్యేకమైన అనుమతి కానీ పరిచయం కానీ అవసరం లేదు. ఒకసారి నేను అలా బాబా సమీపంలో కూర్చొని ఉన్నాను. ఇంతలో ఒక కుష్ఠరోగి మసీదుకొచ్చాడు. అతని వ్యాధి బాగా ముదిరి శరీరం నుండి దుర్వాసన వస్తున్నది. శక్తి కూడా బాగా క్షీణించిందేమో. అతి కష్టం మీద పాకుతూ మసీదు 3 మెట్లు ఎక్కి ధుని వద్దకు వెళ్ళి తరువాత బాబాను సమీపించి వారి పాదాలపై తల ఉంచి నమస్కరించాడు. ఇందుకు చాలా సమయమే పట్టింది. నేను ఆ దుర్గంధాన్ని భరించలేక అతను ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాడా అని నిరీక్షిస్తున్నాను. కుష్ఠరోగి బాబాకు నమస్కరించి
లేచి వచ్చిన విధంగానే పాకుతూ వెళ్ళిపోయాడు. అతడి చేతిలో మాసిన గుడ్డతో కట్టిన మూట ఒకటుంది. అతను వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకొని, దేవుడా బ్రతికించావు, అతను వెళ్ళిపోయాడు అని మనసులో అనుకున్నాను. మరుక్షణం బాబా నా వైపు తీక్షణంగా చూశారు. బాబా నా మనసులోని భావాలను గ్రహించారని తెలిసిపోయింది. ఆ కుష్ఠరోగి ఎక్కువ దూరం పోకమునిపే బాబా ఒక భక్తునితో అతనిని పిలుచుకొని రమ్మని ఆదేశించారు. కుష్ఠరోగి అతి ప్రయాసతో మరల మసీదులోకి వచ్చాడు. బాబా దగ్గరకు వెళ్ళి వంగి నమస్కరించాడు. బాబా అతని చేతిలోని మూటను తీసుకుని ఇదేమిటి అని అడుగుతూ దానిని విప్పారు. అందులో పేడాలున్నాయి. బాబా ఒక పేడాను తిని, మసీదులో ఎంతోమంది భక్తులున్నా నాకు మాత్రమే ఇచ్చి తినమన్నారు. నాకు భయం, అసహ్యం కలిగాయి. కుష్ఠరోగి తెచ్చిన పేడ తినడమా? కానీ అది సాయిబాబా ఆజ్ఞ కావడంతో నాకు తీసుకోక తప్పలేదు. ఎలాగో పేడాను తిన్నాను. తరువాత బాబా మరొక పేడ తీసుకొని తాను తిన్నారు. మిగిలిన పేడాలను అతనికే ఇచ్చి పంపించి వేశారు. బాబా ఆ కుష్ఠరోగిని తిరిగి ఎందుకు పిలిపించారో, అంతమంది భక్తులుండగా పేడాను నాకొక్కదానికే ఇచ్చి ఎందుకు తినమన్నారో నాకు తప్ప అక్కడ ఎవరికీ అర్థం కాలేదు. బాబా నా మనసు చదివి నాకు విలువైన పాఠాలు అణుకువ, సోదరభావం, జాలి, సహనం నేర్పటానికే అలా చేశారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తల కంటే బాబా శక్తి మీద నమ్మకం ఉంటే చాలని తెలియజేశారు. మాకు ఏవైనా కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు బాబాకు వాచా చెప్పవలసిన అవసరం లేదు. వారి సన్నిధికి వెళితే చాలు. సర్వజ్ఞులైన బాబా మాకు వచ్చిన సమస్యను తెలుసుకొని ఆ కష్టం తొలగిపోయే మార్గం చూపేవారు. అలా ఇలాంటిదే నేను చెప్పబోయే సంఘటన. ఒకసారి మేము షిరిడీ వెళుతూ మాతో మా పనివాడిని కూడా తీసుకువెళ్ళాము. కానీ షిరిడీ చేరగానే అతని నడుము పట్టేసింది. తీవ్రంగా బాధపడసాగాడు. నా భర్త మసీదుకు వెళ్ళి బాబా ముందు నిలబడ్డారు. అప్పుడు కొందరు భక్తులు కూడా ఉన్నారు. ఇంతలో బాబా నా కాలు విపరీతంగా బాధ పెడుతోంది అని చెప్పారు. ఒక భక్తుడు వారి బాధ నివారణకు ఏదైనా మార్గం సూచించమని కోరాడు. బాబా అలాగేనని పచ్చని ఆకులు వేడి చేసి పెడితే బాధ తగ్గుతుంది అన్నారు. మరో భక్తుడు, బాబా అవి ఏమి ఆకులు అని అడిగాడు. లేండి వాగు దగ్గర ఉన్న ఆకులు అని బాబా చెప్పారు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును సూచించారు. చివరగా ఒక భక్తుడు అవి కలబంద ఆకులా అని అడిగాడు. ఆ అవే. వాటిని తెచ్చి రెండుగా చీల్చి కొద్దిగా వేడి చేసి నొప్పి ఉన్న చోట పెట్టి కట్టాలి అంతే అన్నారు. బాబా దయతో చెప్పిన చికిత్స మా పనివాడికని నా భర్త అర్థం చేసుకున్నారు. వెంటనే వెళ్ళి ఆ ఆకులు తెచ్చి బాబా చెప్పినట్లుగా చేశారు. అతని బాధ నివారణ అయింది. బాబా తాము భౌతికంగా మసీదులోనే ఉన్నప్పటికీ సర్వత్రా నిండి తమ సూక్ష్మ శరీరంతో అనేక కార్యాలు నిర్వర్తించగలరు. నేను ఎప్పుడూ కంటి జబ్బుతో బాధపడుతూ ఉండేదాన్ని. ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాధ ఎక్కువై నా కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి. అలాంటి స్థితిలో నేను మసీదుకు వెళ్ళి బాబా ముందు కూర్చున్నాను. బాబా నా వైపు చూశారు. అంతే, నా కంటి బాధ నివారణ అయింది. నీరు కారడం కూడా ఆగిపోయింది. కానీ బాబా కనుల నుండి నీరు కారటం ప్రారంభమైంది. వారి ఒక్క చూపుతోనే మన బాధలేమిటో తెలుసుకోవడం అద్భుతం. ఏ మందు వాడకుండానే దీర్ఘకాలిక వ్యాధులను సైతం క్షణంలో నివారించటం అత్యద్భుతం. శాస్త్రవేత్తలు కానీ వైద్యులు కానీ దీనిని నమ్మకపోవచ్చు. ఇది కేవలం నా స్వానుభవమే కాదు, ఎందరో భక్తుల అనుభవం కూడా. అంతేకాక బాబా సంకల్ప మాత్రాన భక్తుల రోగాలను తాము స్వీకరించి నివారించటం మరో అసాధారణ ప్రక్రియ. బాబా సర్వాంతర్యామి, సర్వజీవులలోనూ సకల జీవ నిర్జీవ పదార్థాలలోనూ వసించి ఉంటారు.
వారి కదలికలను కార్యాలను నియంత్రించి నిర్దేశిస్తారు. అదే షిరిడీలో ఉంటూ నేను షిరిడీలో లేను అని పలికిన బాబా మాటలకు అర్థం. అంటే వారు అంతటా నిండి ఉన్నారు. సాయిబాబా అని పిలువబడే నేను ఎముకలు రక్త మాంసాలతో కూడిన ఈ 3 మూరల దేహానికి పరిమితమై లేదు అని వారు తరచూ చెప్తుండేవారు. కుక్క, పిల్లి, పంది మొదలైన సర్వ జంతుజాలంలోనూ సర్వ మానవులలోనూ వారు వసించి ఉంటారు. మనం కేవలం మన భౌతిక శరీరమే అన్న భావన మనల్ని వీడదు. ఐహిక బంధాలతో మన శరీరాలు ముడివేయబడి ఉంటాయి. కానీ బాబాకు అలా కాదు. వారు దేహానికి భవబంధాలకు అతీతులు. ఎప్పుడూ సహజ సమాధి స్థితిలో నుండే జ్ఞానమయ శరీరులు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయిబాబాకు ఇతర సాధు సత్పురుషులకు గల ముఖ్యమైన తేడా గమనించదగ్గది. నేను ఎంతోమంది సత్పురుషులను దర్శించి ఉన్నాను. వారు తమ శరీరాన్ని పరిసరాలను పూర్తిగా మరచి సమాధి స్థితిలోనికి వెళ్ళిపోతారు. తరువాత సమాధి స్థితి వీడి బాహ్య స్పృహలోకి వచ్చి మన హృదయంలో ఏముందో తెలుసుకొని మనకు సమాధానం ఇస్తారు. కానీ సాయిబాబా పద్ధతి విలక్షణమైనది. అత్యున్నత స్థితి పొందేందుకు లేక మరేదైనా తెలుసుకునేందుకు బాబా సమాధి స్థితికి వెళ్ళనవసరం లేదు. వారు ఎల్లప్పుడూ 2 స్థితుల యందు ఉండేవారు. ఒకటి సాయిబాబాగా షిరిడిలో మెలుగుతూ తమ భక్తుల ఐహిక ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తూ ఉంటారు. రెండవది పరమాత్మగా విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇతర సాధువులు మన మనస్సు చదవడానికి, గతం తెలుసుకోవడానికి ప్రయాసపడతారు. కానీ శ్రీ సాయిబాబాకు ఏ ప్రయత్నమూ అవసరం లేదు. వారు 2 స్థితుల సహజమైన గుణగణాలను, శక్తులను వ్యక్తం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడూ సర్వజ్ఞ స్థితిలో ఉంటారు. సాయిబాబాను కొంతమంది అర్థం చేసుకోలేరు. ఉదాహరణకు బాబా కఫ్నీలకు గుడ్డ కొనేందుకు వాటిని అమ్మేవాడిని పిలుస్తారు. వాడు గజం 8 అణాలు చెబితే వారు చాలాసేపు బేరం చేసి గజం 5 అణాలకు తగ్గించి 40 గజాలు కొంటారు. ఇది గమనించిన వారు తొందరపడి బాబా లోబి అని, అత్యాసపరుడని, డబ్బంటే వ్యామోహమని అనుకుంటారు. తరువాత ఆ వ్యాపారికి బాబా తాము బేరం చేసిన మొత్తానికి 4 రెట్లు అధికంగా చెల్లిస్తారు. అప్పుడదే ప్రేక్షకులు బాబానొక పిచ్చివానిగాను, డబ్బు విలువ తెలియని వానిగాను అభివర్ణిస్తారు. వారు చేసేది అపాత్ర దానం అని కూడా అనుకుంటారు. పై 2 సందర్భాలలోనూ విచక్షణ లేకుండా చేసిన విమర్శలు వాళ్ళ అవగాహన రాహిత్యానికి నిదర్శనాలు. బాబా అలా ప్రవర్తించటానికి నిజమైన కారణం నిగూఢంగా ఉండి వారు ఎవరికి విశదపరచాలనుకున్నారో ఆ భక్తులకు మాత్రమే బోధపడుతుంది. బహుశా 1915లో అనుకుంటాను, ఒక వేసవిలో నేను నెల రోజుల పాటు నరములకు సంబంధించిన తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డాను. నా తలనొప్పి ఎంత తీవ్రమైనదంటే ఆ బాధను భరించలేక నా తల బ్రద్దలైపోతుందేమో అనిపించేది. మేమప్పుడు పాంచ్గని శానిటోరియంలో ఉండేవాళ్ళం. ఎన్నో వైద్య చికిత్సలు చేయించాము. కానీ బాధ నివారణ కాలేదు. నాకు మరణం తప్పదనిపించింది. దాంతో బాబా పాదాల చెంత మరణించడం ఉత్తమం అనిపించి షిరిడీకి వెళదామని నిశ్చయించుకున్నాను.
మా వారు మొదట కొన్ని అభ్యంతరాలు తెలిపినా చివరకు షిరిడీ బయలుదేరాము. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీ వెళ్లేందుకు నది ఒడ్డుకు చేరాము. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగూ చనిపోతున్నాను కదా, చనిపోయే ముందు పవిత్ర గోదావరిలో స్నానం ఆచరిస్తే మంచిదనిపించింది. కానీ చన్నీళ్ల స్నానం చేస్తే తలనొప్పి ఎక్కువై చావుకు దగ్గరవుతానేమోననిపించింది. అంతకుముందు తలనొప్పి ఉన్నప్పుడు చన్నీటి స్నానం చేయడమన్న ఆలోచనే నన్ను వణికించేది. ఏమైతే అది కాని అని తలచి గోదావరిలో స్నానం చేసి బయటకు వచ్చాను. ఆశ్చర్యం! ఎక్కువవుతుందనుకుంటున్న తలనొప్పి శాశ్వతంగా మాయమైంది. దీర్ఘకాలంగా నన్ను బాధించిన ఆ నొప్పి నన్ను వదిలిపోయింది. బాబా కాక మరెవ్వరు చేయగలరు ఈ అద్భుత నివారణ? భక్తులను ఆకర్షించేది కేవలం బాబా యొక్క మహిమాన్విత శక్తి మాత్రమే కాదు, అది వారి అవ్యాజమైన ప్రేమానురాగాలతో మిళితమైనందువలన భక్తులకు షిరిడీ ఒక స్వర్గధామమయ్యింది. బాబా సన్నిధిలో ఉంటే మనకు ఏ ఆపద వాటిల్లదని, క్షేమంగా ఉంటామనే నమ్మకం కలుగుతుంది. నేను షిరిడీలో ఉన్నప్పుడు వారి సన్నిధిలో కూర్చుంటే నా బాధల్నే కాదు, ప్రాపంచిక చింతలతో కూడిన ఈ శరీరాన్ని కూడా మరచిపోయేదాన్ని. గంటల తరబడి ఒక ఆనందమయ స్థితిలో ఉండిపోయేదాన్ని. కాలగమనమే తెలిసేది కాదు. వారి నిజమైన భక్తులందరూ ఇటువంటి అద్వితీయ అనుభూతి పొంది ఉంటారన్నది నా నమ్మకం. సర్వతా ఆయన నిండి ఉంటారు. మా సర్వస్వం వారే. బాబాకు పరిమితులు ఉంటాయన్న భావన మాలో కలిగేది కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबू जी की जय। బాబా మనల్ని వీడిపోయారనే ఆలోచన నన్ను అమితంగా బాధిస్తుంది. ఇది పూరించలేని లోటు. మనలోని జీవం వారితో వెళ్ళిపోయి కేవలం శరీరాలుగా మాత్రమే మిగిలి ఉన్నామనిపిస్తుంది. వారి ప్రత్యక్ష సన్నిధిలో అటువంటి ఆనందమయ క్షణాలను గడిపే అవకాశం ఈనాడు లేదు. కానీ బాబా మనల్ని పూర్తిగా వీడిపోయారనేది కూడా వాస్తవం కాదు. వారు ఎప్పటికీ ఉన్నారు. వారి శక్తి, రక్షణ మనకు ఎన్నో సందర్భాలలో అనుభవమవుతూనే ఉంటాయి. కానీ వీటన్నింటినీ వారి ప్రత్యక్ష సన్నిధిలో లభించే ఆనందంతో పోల్చలేము. వారు విదేహులైనప్పటికీ వారి రక్షణ, సహాయము మనకు అందుతూనే ఉందన్న దానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు వివరిస్తాను. 1927లో నేను 6 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు మా కుటుంబమంతా షిరిడీ వెళ్ళాము. అక్కడ నా గర్భంలోని శిశువు చనిపోయింది. రోజులు గడిచాయి కానీ ప్రసవం కాలేదు. ఇలాంటి సమయాలలో ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీస్తారు. కానీ షిరిడీలో ఎలాంటి వైద్య సదుపాయాలు లేవు. కనీసం మంత్రసాని కూడా లేదు. అహ్మద్నగర్ నుండి మందులు తెప్పించి వాడినా ప్రయోజనం లేకపోయింది. నా భర్తకు ఏం చేయాలో తోచక సాకోరి వెళ్ళి శ్రీ ఉపాసిని బాబాను కలిసి సహాయం అర్థించారు. వారు నా భర్త చెప్పినదంతా విని, ఉత్తమోత్తమ వైద్యుడు సాయిబాబా షిరిడీలోనే ఉండగా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అన్నారట. రోజుల తరబడి మృత శిశువు గర్భంలో ఉన్నందువల్ల నా రక్తమంతా విషపూరితమై శరీరం నీలంగా మారిపోయింది. నేను స్పృహ కోల్పోయాను. అప్పుడు ఏం జరిగిందో, నేనెలా ప్రసవించానో నాకు గుర్తులేదు. జరిగినదంతా నా భర్త తరువాత చెప్పాడు. నేను స్పృహ లేని స్థితిలోనే మాట్లాడుతూ మొదట బాబా ఊదిని పెట్టి
తీర్థం నోట్లో పోయమని చెప్పానట. ఇంకా ఏవేవో ఆదేశాలు ఇచ్చానట. నా భర్త నేను చెప్పినట్లుగా చేశారట. కొద్దిసేపటికి చనిపోయిన బిడ్డతో సహా లోపల ఉన్నదంతా బయటికి వచ్చేసిందట. కానీ నేను నెల రోజుల పాటు అపస్మారక స్థితిలోనే ఉండి తరువాత స్పృహలోకి వచ్చాను. ఆరోగ్యం కూడా కుదుటపడింది. నన్ను బ్రతికించడానికి బాబా మహాసమాధి చెందిన 9 సంవత్సరాల తరువాత చేసిన అద్భుత లీల ఇది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धन्य शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं आंधा हूँ बंदा तुम्हारा, मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू ना जानू, मैं ना जानू, अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
బాబా